కేటీఆర్కు ఈడీ నోటీసు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 7వ తేదీన విచారణకు రావాలని స్పష్టీకరణ. అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డికి సైతం సమాన్లు. 2, 3 తేదీల్లో హాజరు కావాలని ఆదేశం. అలాగే ఇక్కడ అసలైనటువంటి విషయం కనబడతా ఉంది. నాకేం సంబంధం, విధానపరమైన అంశాలను అధికారులే చూసుకోవాలి. హైకోర్టులో కేటీఆర్ రిప్లై అఫిడవిట్ దాఖలు. ఏసీపీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇక వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. దీన్ని చూస్తే ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది మనకందరికి కూడా. ఈ వార్త సారాంశం ఏంది, కేటీఆర్ ఇరుక్కపోతాడా, కేటీఆర్కు ఉచ్చు ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఫార్ములా ఈ రేసు ఉచ్చు బిగుస్తూ ఉండదా లేదా అనేది ఈ వార్త చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వేగం పెంచింది. ఈ కేసులో వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాలని A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్కు శనివారం నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్, A3గా ఉన్న బిఎల్ రెడ్డికి సైతం సమాన్లు జారీ అయ్యాయి. వీరిద్దరూ వచ్చే నెల 2, 3వ తేదీలో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. మనీ లాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్లో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిని నిందితులుగా ఈడీ పేర్కొన్నది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద విచారణ జరుగుతున్నదని స్పష్టం చేసింది. ఫెమా ఉల్లంఘనపై విచారణను ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఫార్ములా ఈ కార్ రేసు ఇష్యూలో అనుమతులు లేకుండా HMDA నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ FEOకు నిధులు అనాధికారికంగా బదిలీ కావడం సహా ఆర్థిక అవకతవకలకు సంబంధించిన అభియోగాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. నిధులు విదేశాలకు బదిలీ చేశారా, విదేశీ మారకపు నిబంధనలకు కట్టుబడి ఉన్నారా లేదా అనే అంశంపై ఈడీ దృష్టి సారించింది. దానకిషోర్ ఫిర్యాదుతో వెలుగులోకి. గతంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ బాధ్యతలు చేపట్టిన సమయంలో HMDA వివరాలు పరిశీలించారు. దీంతో ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో జరిగిన అవకతవకల విషయం బయటకు వచ్చింది. HMDA నుంచి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరగడంతో ఆయన ప్రభుత్వానికి నివేదించారు. అనంతరం ఏసీబీ అధికారులు సైతం ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఆదేశాల మేరకు HMDA అధికారులు హిమాయత్ నగర్ శాఖ ద్వారా యూకేకు చెందిన FEO ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ సంస్థ 2 విడతల్లో 45 కోట్లకు పైగా బదిలీ చేసినట్లు దానకిషోర్ తన ఫిర్యాదులో తెలపడం జరిగింది. తర్వాత మాట మార్చిన కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు నిధుల విడుదలకు తనదే బాధ్యతని తొలుత స్టేట్మెంటు, ఇప్పుడేమో తనకు సంబంధం లేదని బుకాయింపు. అడ్డంగా బుక్ అయిన IAS అరవింద్ అప్రూవర్గా మారినట్టు కేటీఆర్ టీము అనుమానించడం జరిగింది. ఆయన అప్రూవర్గా మారిపోతా ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఏదో నేపథ్యం నెట్టాలన్నటువంటి ఉద్దేశంతో కేటీఆర్ నాకేం సంబంధం అని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం అక్కడ చేయడం జరిగింది. దీంట్లో చూసుకోవచ్చు, మాట మార్చిన కేటీఆర్ ఫార్ములా రేస్ కేసులో నిధుల విడుదలకు నాదే బాధ్యత అంటూ తొలిత స్టేట్మెంట్, ఇప్పుడేమో నాకేం సంబంధం అని బుకాయింపు. అడ్డంగా బుక్ అయిన IAS అరవింద్ అప్రూవర్గా మారినట్టు కేటీఆర్ టీం అనుమానం. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ మాట మార్చారు. కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసినప్పుడు అవును, నేను మంత్రి హోదాలో డబ్బులు ఇవ్వాలని అప్పటి మున్సిపల్ సెక్రటరీని ఆదేశించాను అని గొప్పగా చెప్పిన కేటీఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని వేసిన పిటిషన్లో ఏసీబీ కౌంటర్కు కేటీఆర్ కౌంటర్ రిప్లై ఇచ్చారు. ఇందులో అగ్రిమెంట్లు జరిగినప్పుడు విధానపరమైన అంశాలు సంబంధిత అధికారులు చూసుకోవాలి. 10 కోట్లకు మించిన నిధులు చెల్లించే ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖ చూసుకోవాలి అని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. దీనితో కేటీఆర్ అరవింద్ను ఇరికించారనే చర్చ జరుగుతున్నది. కేటీఆర్ భయపడుతున్నారా? ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి అరెస్టు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారనే చర్చ జరుగుతున్నది. ఈ కేసులో ఆయన తప్పు ఏం లేకపోయినా మీడియా ముందు చెప్పిన అంశాలు కోర్టులో ఎందుకు చెప్పలేదని ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. తనకు చెప్పినందుకే IAS అరవింద్ ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సంస్థకు 55 కోట్లు చెల్లించారని చెప్పిన కేటీఆర్ కోర్టుకు సమర్పించిన నివేదికలో మాత్రం నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతున్నాయా లేదా అనే అంశాలను సంబంధిత అధికారులు చూసుకోవాలని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. కేవలం అరెస్టు నుంచి తప్పించుకునేందుకే ఆయన మాట మార్చారనే ప్రచారం సాగుతున్నది. కేసు నమోదైన కొత్తలో కేటీఆర్ ప్రభుత్వంపై దాడికి దిగారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ రేసు నిర్వహించాలని ఆదేశించామే తప్ప ఆక్రమణలు జరగలేదని IAS అధికారి అరవింద్ కుమార్ తప్పేమీ లేదని పదే చెప్పుకొచ్చారు. అంతగా వెనకేసుకొచ్చిన కేటీఆర్ ఇప్పుడు తప్పంతా అరవింద్ కుమార్దే అని పరోక్షంగా చెప్పడంపై IAS వర్గాల్లో సైతం హాట్ టాపిక్ అయింది. అరవింద్పై కేటీఆర్ టీం అనుమానం. ఈ కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్ అప్రూవర్గా మారారని జోరుగా టాక్ వినిపిస్తున్నది. తనకు జైలుకు పంపకుండా ఉండాలని AICC నేతల నుంచి లాబింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖలో బహిర్గతం కాని తప్పులు కూడా చెప్పేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఒప్పందాలు, ఇతర పనులు వెలుగులోకి వస్తే బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కీలక నేతలకు ఇబ్బందులు తప్పవని టాక్ ఉంది. అందుకే ఫార్ములా ఈ రేసులో అరవింద్ కుమార్ను ఇరికించే విధంగా వ్యూహం మార్చారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగానే రూల్స్ ప్రకారం చెల్లింపులు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు చూసుకోవాలని చెబుతూ తప్పంతా అరవింద్ కుమార్ వల్లే జరిగిందని అర్థం వచ్చేలా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పేర్కొన్నట్లు సమాచారం. ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం.
సో దాంట్లో నాకేం సంబంధం, విధానపరమైన అంశాలు అధికారులు చూసుకోవాలి. హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్ దాఖలు. ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా కేటీఆర్ రిప్లై అఫిడవిట్ దాఖలు చేసిండు. ఫార్ములా ఈ అగ్రిమెంట్లో విధానపరమైన అంశాలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ సంబంధిత శాఖ అధికారులే చూసుకోవాలని తెలిపారు. విదేశీ సంస్థకు డబ్బు తరలించే విషయంలో బ్యాంకులు వాటి నిబంధనల మేరకు పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అగ్రిమెంట్ రద్దు చేసుకుని రీఫండ్ కోసం దరఖాస్తు చేసి ఉంటే డబ్బులు రిటర్న్ వచ్చేవని తెలిపారు. 10 కోట్లకు మించి చెల్లింపుల విషయంలో హెచ్ఎండిఏ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఇక్కడ లేదన్నారు. తనపై కావాలని రాజకీయ కక్షతో కేసు నమోదు చేస్తారని అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి ప్లేట్ ఫిరాయించిండు కేటీఆర్. ఎప్పుడైతే అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సరెండర్ అయిపోయిండో, ఏమని నేను అప్రూవర్గా మారుతా, వాస్తవంగా దీంట్లో జరిగినటువంటి అవకతవకలపైన నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా, కేటీఆర్ ఒక్కడే కాదు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో హెచ్ఎండిఏ నుంచి మున్సిపాల్ నుంచి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మ్యానిపులేట్ అయిపోయినాయి, నిధులు ఏ విధంగా దారి మళ్ళీ అన్నటువంటి పైన నేను అన్ని విషయాలు నేను వెళ్ళగక్కుతా అని చెప్పేసి ఎప్పుడైతే అరవింద్ కుమార్ చెప్పడం జరిగిందో అప్పుడే కేటీఆర్ పసిగట్టి ఇది నాకేం సంబంధం, అధికారులు చూసుకోవాలి తప్పించి నేను నాకేం సంబంధం అని చెప్పేసి మళ్ళీ ప్లేట్ ఫిరాయించిండు. అప్పుడేమని చెప్పడం జరిగింది, ముందుగా అరెస్ట్ చేస్తే చేసుకోర్రి, నా సూచనలతోటి అరవింద్ కుమార్ పైసలు ఇచ్చిండు, అరవింద్ కుమార్కి ఏం సంబంధం లేదు, మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మా అయ్య ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి మరి బీరాలు పలికినటువంటి కేటీఆర్ మళ్ళీ ఎందుకు మాట మార్చినట్టు అంటే అరెస్టు ఖచ్చితంగా అవుతాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీంట్లో భయపడ్డాడు కేటీఆర్, భయపడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇది కేటీఆర్ సంబంధించినటువంటి అంశం. ఫార్ములా కార్ల రేసు సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ నిన్న ఇచ్చినటువంటి రిప్లై అఫిడవిట్లో నాకేం సంబంధం లేదు, దీనికి నాకు అధికారులు చూసుకుంటారు అనేది ఆయన రిప్లై స్టేట్మెంట్లో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం.